కమిటీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ విడుదల చేయాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడిలను పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉన్న 8,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు బకాయిలు స్కాలర్షిప్లు చెల్లించకుండా కాలయాపన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు ప్రభుత్వ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళు పై చదువులకు వెళ్ళలేకుండా వాళ్ళంతా ఆపేటటువంటి కుట్రలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగానే చేస్తూ ఉన్నది. ఒక రకంగా 8,000 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉంచడం అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడం కోసం కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ సమాజంలో విద్యార్థి లోకం ఆలోచన చేస్తూ ఉన్నది. ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పీడీఎస్ విద్యార్థి సంఘ రేపు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడులు జరపబోతున్నాం. అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేటు యజమాన్యాలు వేల ఫీజుల దోపిడీ చేసి కోట్ల రూపాయలకు పడగలెడుతున్నటువంటి యజమాన్యాలు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజు బకాయిలు విడుదల చేయాలి. అట్లాగే హాస్టల్ సమస్యలను, స్కూల్ సమస్యలను, ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అనే దాంతో కలెక్టరేట్ ముట్టడి జరపబోతా ఉన్నాం. నిజామాబాద్ పట్టణ కేంద్రంలో కూడా జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టడికి వేలాది మంది విద్యార్థి లోకం తల్లి రావాలని పీడీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా అనిల్ విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టడులు విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థి లోకానికి కోరుతా ఉన్నాం. ఏదైతే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసింది, మా ప్రభుత్వం వస్తే విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వం దాదాపు 18 నెలలు గడుస్తూ ఉంది. విద్యారంగం సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమాత్రం అమలు చేయకుండా ఈరోజు విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత సిగ్గుచేటనేది కూడా ఈ రాష్ట్ర లోకం కూడా ఆలోచన చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉందని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. మీరు ఏం పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్తాను. నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు చుట్టిగా అడుగుతున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీరు జీతాలు తీసుకోకుండా మీ జీతాలు ఇప్పటివరకు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. మీకేమాత్రమైన సిగ్గు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. తక్షణమే ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి బకాయిలని వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి ఏదైతే విద్యారంగం సంబంధించినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తా ఉన్నారు, అసలు ఈ రోజు కిందికి ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్ ని అసలు అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోజు కూలిపోయే పరిస్థితుల్లో కూడా చాలా స్కూల్ ఉన్నాయి. ఇప్పటికి దాదాపు 6,000 స్కూల్లో ఒకటే టీచర్ ఉన్నటువంటి సందర్భంగా కనిపిస్తా ఉంది. ఇక్కడైనా మీరు చొరవ చూపి ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి. అదేవిధంగా విద్యారంగం ఉన్నటువంటి ఏవైతే ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నారో అవిటిని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ వైఖరి మార్చుకోకుంటే, మీ పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా విద్యార్థి లోకం బుద్ధి చెప్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో విద్యార్థులు గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తక్షణమే ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలి. ఈ ఏదైతే పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో ప్రతి జిల్లాలో ఈ రియంబర్స్మెంట్స్ కాన్సెప్ట్ విడుదల చేయాలని చెప్పి చలో కలెక్టర్ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుని విద్యార్థులు, మేధావులందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తూ ఇక్కడైనా చిత్తశుద్ధితో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.